గాయపడ్డ సూరిబాబుని నువ్వు హాస్పిటల్ అడ్మిట్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో రికార్డ్ అయింది. అతనికి నీకు ఏమిటి సంబంధం? తోడబుట్టిన దాంతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని దళిత పేదోళ్ళ కన్నా నువ్వు. వస్తాను డాడీ. బాబు ఎగ్జామ్స్ అవగానే హైదరాబాద్ ఫోన్ చేయి. అలాగే. ఏంట్రా జేబు అంతలాగా ఉంది, కాపీ కొట్టడానికి ఏకంగా గైడ్ పెట్టేసావా? మనం కాపీ కొట్టడేమిట్రా, ఈ డబ్బు కొడితే ఆ లెక్చరర్ ఏమైనా ఎగ్జామ్ రాస్తాడు. రేయ్ వద్దురా, దొరికిపోతారా. మా డాడీ అన్ని ఏర్పాట్లు చేశాడు రా. చూడవే వాడు బడాయి, వాడి పేపర్ లెక్చరర్ రాస్తాడట. Additional paper, please. ఏంటి సార్ మీరు చేస్తున్న పని? అతని పేపర్ మీరు రాస్తారేమిటి? ఎవరండి ఇతను? మంత్రి కొడుక, రౌడీ కొడుక, లేకపోతే డబ్బుతో మిమ్మల్ని కొన్నాడా? సరోజిని, మైండ్ యువర్ బిజినెస్. ఎస్, దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. ఏడాది పొడుగునా కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా మా భవిష్యత్తు అంటూ మాకే తెలియటం లేదు సార్. తరతరాలుగా అన్నగారిన జాతికి మేలు జరగాలని షెడ్యూల్ కులాల వారికి 15% రిజర్వేషన్ అన్నారు. షెడ్యూల్ తెగల వారికి 7.5% రిజర్వేషన్ అన్నారు. ఇప్పుడు మంటలు రేపిన మండల కమిషన్ పేరుతో వెనుకబడిన తరగతుల వారికి 27% రిజర్వేషన్ అన్నారు. ఇలా అడ్డదారులో వాచ్ చేత పేపర్లు రాయించుకుని అద్దలు ఎక్కేవాళ్ళు ఏ కోటలోకి వస్తారు సార్? చెప్పండి సార్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ప్రిన్సిపాల్ గారు, ఒక స్టూడెంట్ రాయాల్సిన పరీక్షని లెక్చరర్ గారు రాసి పెడుతున్నారు. నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. వీళ్ళంతా విట్నెస్. ఆల్ రైట్, నేను ఎంక్వైరీ చేస్తాను. యు ప్రొసీడ్ విత్ యువర్ ఎగ్జామ్. నో, ఎంక్వైరీ పేరుతో ఇతను ట్రాన్స్ఫర్ చేస్తారు. రేపు మరో కాలేజ్ లో ఇదే పని చేస్తాడు. డిబార్ అండ్ సస్పెన్షన్ స్పాట్లు జరిగిపోవాలి, లేదా మేము ఎగ్జామ్స్ బాయ్కాట్ చేస్తాం. స్టూడెంట్స్, ఆగండి ఆగండి. స్టూడెంట్స్, నా మాట వినండి. మీరు కోరినట్టుగానే వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకుంటాను. దయచేసి మీరంతా ఎగ్జామ్స్ రాయండి ప్లీజ్. ఏమే, నువ్వు నిజంగా సరోజిని నాయుడు అనుకుంటున్నావా? నన్ను కాలేజీ నుంచి డిబారు చేయించి నా కెరియర్ పాడు చేసావు కదూ. ఇప్పుడు ఈ పబ్లిక్ రోడ్ లో నీ జీవితం నాశనం చేస్తానే. ఎవడొచ్చి నేను కాపాడుతాడు? రమణ, ఆగండి ప్లీజ్. ఆడపిల్ల మీరు చేసుకోకండి, వదిలేయండి. మధ్యలో అడ్డొస్తే ఎవరా సర్వర్ణ ఎలా? హలో 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 హలో.
వాడిని గుమ్మం తొక్కొద్దని చెప్పాను. ఎందుకు వచ్చాడు అడుగు. నేను వచ్చింది డ్యూటీ మీద. మీ అమ్మాయి సరోజిని పిలవండి. మిస్ సరోజిని, ఈ రోజు 10 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొట్లాట జరిగింది. గాయపడ్డ సూరిబాబుని నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో రికార్డ్ అయింది. అతనికి నీకు ఏమిటి సంబంధం? వాళ్ళు రాలగొడతారు. నువ్వు ఉండు. తోడబుట్టిన దాంతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని దరిద్ర పేదోళ్ళ కన్నావే నువ్వు. మిస్టర్ చక్రపాణి, నాలాగే మీరు ఒక గవర్నమెంట్ సర్వెంట్. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ తో సహకరించకపోతే ఐపీసీ సెక్షన్ ప్రకారం. నీకే ఇన్ఫర్మేషన్ కావాలి? సూరిబాబు ఎవరు? రోజు నాతో కాలేజ్కి వచ్చే సాటి ప్రయాణికుడు. అక్కడ ఎంతో మంది జనం ఉండగా నువ్వు ఒక్కదానివే అతను హాస్పిటల్లో జాయిన్ చేశావు. ఎందుకని? దానికి ఒక్కదానికే మానవత్వం ఉంది కనుక. కాదు, వీళ్ళిద్దరు లవర్స్ కనుక. అమ్మాయి సరోజిని, నిన్న సూర్యబాబు వేసిన పంపించా, నేను అట్లాగే పట్టుకెళ్ళిపోయా. హాస్పిటల్లో ఉన్న సూరిబాబు, ఈ అభినందనలు సూరిబాబు ఒకడే కదా? ఒకడే. థ్యాంక్స్. అయ్యా జాయింట్ కలెక్టర్ గారు, మగవాణ్ణి కాబట్టి తండ్రి కొట్టిన దెబ్బని తుడుచుకుని వెళ్ళిపోతున్నాను. మీ జాయింట్ ప్రాపర్టీ మీ ముద్దుల కూతురు. మీ ఇంటి పరువు మీద చావు దెబ్బ కొట్టేలా ఉంది. జాగ్రత్త. డ్యూటీలో ఉన్న వాడికి బంధుత్వాలు దేనికి? నీతి నిజాయితీలు నీ దగ్గర నేర్చుకునేంత దిగజారిపోలేదు. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలంతేగా. ఎప్పుడు? మండే వెళ్ళొచ్చు. నీ చిన్నప్పుడే మీ అమ్మా నాన్న లోకాన్ని వదిలిపోయారు. మీ తాతయ్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చిన్నప్పటి నుంచి ఏదో ఒక తప్పు చేసిన నిన్ను అనాథ శరణాలయంలో విడిచిపెట్టాలన్నంత కోపం వచ్చిన నేను నీ చేతులతో ఎందుకు పెంచానో తెలుసా? మమకారం చంపుకోలేక. చెప్పు, ఎందుకు చేరావు క్యాంటీన్లో బాయ్గా? మాట్లాడవే. ఈ అమ్మాయి కోసం నేను రోజు కాలేజ్కి వెళ్తున్నాను. అక్కడ క్యాంటీన్ లో బాయ్ గా చేరాను. ఈ అమ్మాయికి నేను బస్సులో బాడీ గార్డ్ని, క్యాంటీన్ లో సప్లయర్ని. ఎందుకో తెలుసా? బస్సులో ప్రయాణం చేసే అరగంట, కాఫీ తాగే పావుగంట ఈ అమ్మాయినే చూడొచ్చని. ఈ అమ్మాయి కోసం ఏం చేయమన్నా చేస్తాను. అమ్మాయి పేరు సరోజిని. జాయింట్ కలెక్టర్ గారు అమ్మాయిని. దెబ్బలు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను. అబ్బే పర్వాలేదు. నాగరత్నం గారు, రిటైర్డ్ హెడ్ మిస్టర్స్, సెల్ఫ్ మేడ్ ఉమెన్. దెబ్బలు నయమయ్యే వరకు మీ మనవాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వస్తాను. అలాగే. ఆ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావా? ఏ బాలేదా? ఆ అమ్మాయి దృష్టిలో నువ్వు ఎవరవో తెలుసా? లవర్ని కాదు, సర్వర్. జాయింట్ కలెక్టర్ అన్నారా? తమరెవరు సార్? ఈ నన్నే గుర్తుపట్టలేదంటే మహాత్మా గాంధీ గారిని ఏం గుర్తుపడతాడు? స్లిప్ రాసేవ్వండి, అయ్యగారికి ఇస్తాను. ఆయన ఎవరు అనుకుంటున్నావు? బొబ్బర్లంక బోస్ అబ్బాయి, ఎమ్మెల్యే. నమస్కారం సార్. రేయ్, ఆ ఫైలి. ఇక్కడో సంతకం, ఎక్కడో సంతకం పెట్టేయండి. రేయ్ పెన్ని, నేను సంతకం పెట్టేస్తారు. నువ్వు లారీలు తీసుకుని గోడౌన్కి వెళ్ళి ఆ సరుకంతా. ఏమిటిదంతా? నేను చెప్పలేదురా, మన మినిస్టర్ల లాగా ఆఫీసర్లు విషయం తెలియందే సంతకం పెట్టరు. ఏం లేదు గురువు గారు, మన ప్రభుత్వం పుష్కరాలకు వచ్చే జనం కోసమని 12 కోట్లు శాంక్షన్ చేసింది. సరే, అన్నిటికీ టెండర్లు పెట్టేసాం, ఆ ఎట్టకు మనకే వచ్చేస్తాయి. పోతే గోధుమలు, పామాయిలు, పంచదార వగైరాలన్నీ జిల్లాల్లోకి దిగిపోయాయి. ఆ సరుకంతా రేషన్ షాప్ లో డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మీరు చిన్న సంతకం పెట్టేస్తే వాటిని మా గోడంలో షిఫ్టింగ్ చేసి బ్లాక్ లో అమ్మేసుకుంటాం. 12 కోట్లు శాంక్షన్ అయినట్టు కన్సర్న్ ఆఫీసర్ ని నాకెంత వరకు తెలియదు. ముందుగా మీకెలా తెలుసు? అయ్యో, ఇట్లాంటి లాభాలు ఎన్నో ఉన్నాయనే కదండి పలకా బలపం పట్టన్నాడు కూడా పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నాడు. నేను ఈ సంగతి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తే మీరేమవుతారు? జరదా కొంచెం ఎక్కువైనట్టుంది.
సరిగ్గా వినపడలేదు తమరు ఏమన్నారు? మీ సంగతి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాను. కలెక్టర్ గారికి కత్తి చూపిస్తారా? తమరు సంతకం పెట్టారనుకోండి, వీళ్ళు ఇట్టాగే ముగ్గురు నవ్వుతా ఉంటారు. లేదనుకోండి, ఇట్టా ఫినిష్ అయిపోతారు. ఇంకా టైం ఉంది, ఆలోచించుకోండి. తెలుగు 1